దుగ్గు రాజేందర్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేపు ఏదైతే ఆందోళన చేపట్టబోతున్నారో బస్సు భవన్లో 30 రోజుల పాటు ఒకవరికి 60 రోజుల పాటు ఒకవరికి తీసుకోవాలని ఒక ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆదేశాలను అనుసరించకపోగా వారిని నానా తిప్పుల పెడుతున్న సమయంలోనే మీరు ఇటు పొన్నం ప్రభాకర్ గారికి ఏదైతే వినతి పత్రం ఇచ్చారో ఇప్పుడు లేబర్ మినిస్టర్గా ఉన్న వివేక్ గారు ఏమంటున్నారు ఈ విషయంపై? సార్ జమీన్ సార్ సార్ మాట్లాడండి. వినొస్తుందా సార్? మాట్లాడండి సార్. ఒకసారి మీ ఫోన్ను కదలకుండా ఉంచండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు ఒకటి మాది డిబేట్ కండక్ట్ చేశారు. ఎస్ సార్. ఇప్పుడు ఈ తెలంగాణ ఆర్టీసీలు ఇప్పుడు మన ఎంత అన్యాయం, ఎంత వివక్ష జరుగుతున్నదని అంటే, ఇప్పుడు చిన్న చిన్న కారణాలతోని ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒకటి, అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, మేము కనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతామని చెప్పి ఇప్పుడు కన్సర్న్ ఉన్నటువంటి మంత్రి గారు, తర్వాత ముఖ్యమంత్రి సార్ కూడా మాట్లాడినారు. అయితే దాన్ని అమలు చేయకపోవడమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిన్న మొన్న ఈ 10 రోజుల నుంచి విచక్షణ రహితంగా ఏంటంటే రిమూవ్ చేస్తున్నారు, అప్పీల్ పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు సార్. ఒకటి, ఇప్పుడు మేము గత 14 నెలల నుంచి తిరిగి మేము ఇప్పుడు ప్రజావాణి దగ్గర మేమే, తర్వాత ఆర్టీఐ భవన్ కాడ మేమే, లోకాయుక్త కాడ మేమే, సెక్రటరీ దగ్గర మేమే తిరిగాక మా యొక్క బాధను గమనించి ఆ చిన్నారెడ్డి సారు తర్వాత ఎవరిలో కలిసి ఒక 3 మెన్ కమిటీ వేసారు. ఆ 3 మెన్ కమిటీలో మళ్ళీ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో మళ్ళీ వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసి మొన్న 28 ఏప్రిల్ నాడు ఒక జీవో ఇచ్చారు. ఏమని? ఈ తొలగించబడ్డ కార్మికులందరినీ బేషరతుగా వితిన్ ఆర్టీసీ అప్పీల్ ఉన్నటువంటి వాళ్ళని 30 రోజుల్లో, ఈ అప్పీల్ అయిపోయినటువంటి 3 అప్పీల్ అయిపోయినటువంటి 60 రోజుల్లో వీళ్ళని రీఇన్స్టేట్ చేయాలని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సరా సారు ఏకంగా సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సార్కు జీవో ఇచ్చానండి. ఆ జీవో 28 ఏప్రిల్ నాడొస్తే ఈ సజ్జనార్ సారును ఆ దివ్య మేడం ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేసి ఆ జీవో కాపీని మాకు చూపెట్టకుండా మాకు మే 22 నాడు ఇచ్చారు. ఆ జీవో కాపీ నేను మొన్న 6 జూన్ నాడు తీసుకొని బస్ భవన్కి వెళితే ఈడీఓ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ మునిశేఖర్ సార్ ఏమంటే, అయ్యో జీవో వచ్చిందా, మాకు తెలియదు అంటున్నాడు. అంటే సార్ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇది దయచేసి ఏంటంటే మన రవాణా శాఖ మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు దీన్ని కేంద్రీకరించాలి. ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి జీవోనే మాకు తెలియదు అన్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అది ఒకటి. రెండోది, మరి ఆ జీవో కాపీ మొత్తం చదువుకున్నాడు ఎవరు? ఈ మునిశేఖర్ సార్ చదువుకొని ఇది అంతున్నది ఫ్యాక్టే, మిమ్మల్ని అందరూ రిజిస్టర్ అవుతాం, ఈ వితిన్ అప్పీల్ ఎవరైతే ఉన్నది ఇది 3-4 రోజుల్లో దీన్ని డిసైడ్ చేస్తామండి, దీన్ని ఫైనలైజ్ చేస్తామని చెప్పి నాకు 6 తారీఖు 6 నెలలు చెప్పిండు. మీరు మళ్ళీ మీరు ఇంతమంది అవసరం లేదు, మీరు ఒక 6-7 మంది, మీరు 13 నాడన్నా 14 నాడు రండి అంటే మేము 13 నాడు విను పోతే మొత్తం వల్ల పోలీసు వాళ్ళని పెట్టారు మెయిన్ గేట్ కాడ. ఇప్పుడు హనుమంతు ముదిరాజన్ లైన్ ఉన్నారు మాట్లాడండి. హనుమంతు గారు మీరు ఉన్నారు కదా? హనుమంతు ముదిరాజన్న, ఇది అసలు ఈ ప్రజాస్వామ్య ఈ డెమోక్రసీ కంట్రీలా బస్ భవన్లకు మాకు పోవడానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తుంది ఈ ఆర్టీసీ ఎండి అనేటువంటిది మీరు దీన్ని ఎందుకంటే ముఖ్యమంత్రి సార్కి ఇమీడియట్ చెప్పాలి. ఇప్పుడు మేము రిమూవ్ అయినా కావచ్చు, మా పిఎఫ్ డబ్బులు లేవా, దానిలో మా సీసీ డబ్బులు లేవా, తర్వాత మా ఎస్బిటి డబ్బులు లేవా, మా ఎస్ఆర్బిఎస్ డబ్బులు లేవా, ఏమైనా మేము తీవ్రవాదమా, మేము టెర్రరిస్టమా, ఎందుకు పోలీసులను పెడుతున్నాం ఎండి సార్ అక్కడ? లేకపోతే ఈ బస్ భవన్ ఏదైనా ఎండి సార్ యొక్క సొంత జాగిరా, లేదా కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చిండా ఆర్టీసీని? ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత క్రూయల్ చేష్టలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఇచ్చినా కూడా ఆ జీవో కాపీని ఎందుకు కింద వస్తున్నట్టు ఇది అర్థమైతలేదు. మొన్న బీసీ మహాసభని సుందర విజ్ఞాన కేంద్రం పెడితే నేను మన బీర్లాయలయ మంత్రి ఎమ్మెల్యే గారికి మొత్తం చెప్తారే మీరు ఈ ఎండి గారు ఉన్నప్పుడు చెప్పేది ఉండే దీని సంగతి నేను అక్కన నిలదీసి అడుగుతున్నాడు. ఆ ఎండి గారు ఉన్నంత చెప్పింది, ఆ మీటింగ్ పెట్టించింది ఎండి గారు పెట్టించిండు ఆ నిరంజన్తోని. అంటే ఇప్పుడు బీసీ మహాసభ అని చెప్పి నిరంజన్ పెడితే అది నిరంజన్ పెట్టాలి, లేకపోతే బీసీ సోదరులు ఉండాలి. కానీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ నిరంజన్ అంటే మొత్తం ఎండి సార్ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, ఈ నచ్చిన హెల్త్ సేవలెన్స్ స్కీమ్ పెట్టాడు. మరి ఇంత ఇంద్రుడు చంద్రుడు అయితే ఇలా 1100 మంది ఎందుకు రోడ్డు కింద పడ్డారు?
వీళ్ళని ఎవరు పడగొట్టిండ్రు? సరే డిపో మేనర్ రిమూవ్ చేసిండ్రు అనుకుందారు. డిపో మేనర్ రిమూవ్ చేస్తే వాళ్ళకి అప్పీల్ ఉంది. ఏముంది? డిప్యూటీ ఆర్ఎం గారు అప్పీల్ ఉంది, ఆర్ఎం గారు అప్పీల్ ఉంది, ఈడీ గారు అప్పీల్ ఉంది. వాళ్ళు అప్పీల్ ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? అంత కన్సిడర్ అయ్యేంత నేరం ఏం చేసిరు డ్రైవర్ కండక్టర్లు? అది చూపెట్టగలదా నువ్వు? మరి నిన్నాక మొన్న ఎన్నడు 24th నాడు ఢిల్లీ నుంచి జాటోద్ హుస్సేనాకు ఎస్టీ జాతీయ కమిషన్ నుంచి వచ్చిండు. వచ్చి ఇలా ఎండి గారు ఇక్కడికి రావాలని తెలుసు గెస్ట్ హౌస్ చూపిస్తే పోలేదు. ఎవరి ఈడీ గారు ఉషా మేడం తోలిచ్చిండు. ఎందుకు మరి పోలేదు? పోయి చెప్పాలి కదా నువ్వు చేసే కరెక్ట్ అయితే. సార్ ఇప్పుడు సార్ మన జమీల్ సార్ చెప్పండి సార్. ఇవాళ తెలంగాణ ఆర్టీసీలా ఎంత దుర్మార్గమైన పాలన నడుస్తుందంటే దానికి మొత్తం దీనిలో ఎవరు కాదు. దీనిలో ఇవాళ గవర్నమెంట్ కాదు, లేకపోతే మన కన్సర్న్ మంత్రి, మొత్తం కర్త కర్మక్రియ మొత్తం ఎండి సరే. మరి అయినా ఇయ్యాలా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను సీఎం సార్ ను. సార్ ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ ను 2021 ఆగస్టులో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ టెన్యూర్ ఎంత? మినిమం 2 సంవత్సరాలు, మాక్సిమం 3 సంవత్సరాలు కదా. మరి ఇలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడుస్తుంది. ఎందుకోసం మీరు ఉంచారు అంటే? మరి ఇంతకన్నా ముందు ఈ ఆర్టీసీ 1956 నడుస్తుంది. ఇంతకన్నా మంది సూపర్ పవర్ ఎంపీలు దీన్ని నడిపియలేదా? ఏకేకాన్ని నడిపియలేదా? దినేష్ రెడ్డి సార్ లేడా? ఆర్ఆర్ గిరీష్ కుమార్ గారు లేడా? లక్ష్మణ్ రెడ్డి సార్ లేడా? వీళ్ళంతా చేశారు. వీళ్ళంతా కార్మికులు పడి ఇట్లానే వచ్చా కొత్త వచ్చారా సార్? ఇప్పుడు ఈ 430 విధాలు ఏం చెప్తున్నంటే ఈ సజ్జనార్ సార్ యొక్క దమనకాండకు, ఈ సజ్జనార్ సార్ యొక్క అనైతిక చర్యల కోసం చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోవడం సిద్ధంగా ఉన్నది. దానికోసం రేపు ఏంటంటే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే నేను పర్మిషన్ పెట్టుకున్నా. రేపు ఈ యొక్క జీవన్ అమలు చేస్తాడా? ఒకవేళ అమలు చేయకపోతే ఈ జీవన్ నన్ను అమలు చేయని చెప్పి మాకు రిటర్న్ కాయడం కావాలి. దీన్ని మేము సీఎం గారి దగ్గరికి ఏంటంటే మా దగ్గర మా ఎమ్మెల్యే ద్వారా ఆ బిల్లయ్య సార్ మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకుపోతాడు. ఓకే రాజేందర్ గారు ఒక్క నిమిషం అండి. రాజేందర్ గారు ఉన్నట్టుంది. హనుమంత్